ఎన్ని కుట్రలు చేసినా జనసేనను పీకలేరు. ఈ విషయం నీకు నాకు అందరికీ తెలుసు కదన్న జగనన్న. జనాలకి ఏం తెలుస్తుంది? జనాలు అమాయకులని అనుకుంటావు, కానీ సోషల్ మీడియా అరచేతిలో ఉంది, నీకు అర్థం కావడంలే. ఒక రావణ్ గాని పంపడమో ఇంకొకరినో పంపితే ఏమవుతుంది? ఏం బిక్తారు వాళ్ళు? వాళ్ళు పొద్దున లేచిన నుంచి పవన్ కళ్యాణ్ ఉచ్చేద అవుతున్నారు, వేరే తాగట్లేదని జనాలు క్లియర్గా అర్థమవుతుంది. నీకే అర్థమై అవడంలే. మరి ఒక నెగిటివ్ పబ్లిసిటీ కొంతవరకు బాగానే ఉంటుందన్న. ఇలా పెట్టేగిపోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద జనాలను పేటీఎం బ్యాచ్లను పంపితే తగ్గుతుంది అనుకుంటున్నావు? జనసేన తగ్గుతుంది అనుకుంటున్నావా? ఏం బా, టీడీపీని టార్గెట్ చేయట్లే, జనసేననే టార్గెట్ చేస్తున్నారు. అర్థమవుతోంది. ఉండొచ్చు, మంచి చెడు ప్రతి పార్టీలోనూ ఉంటాయి, కానీ ఇంత పైత్యం ఎక్కి పబ్లిసిటీ పీక్స్కి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక పార్టీ మీద కావచ్చు, ఒక పార్టీలో ఉన్న నాయకుల మీద కావచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు పేటీఎం బ్యాచ్ను పంపితే జనసేన అడుగు వెనకేస్తా అనుకున్నావా? జనసేన వెంట జనాలు ఉన్నారు, కామన్ పీపుల్ ఉన్నారు. అది నీకు అర్థం కావడంలే. నీకు అర్థమయ్యే టైంకి సంకనాగిపోవడం గ్యారంటీ. ఎందుకన్నా నేను రావనున్నాం నీ సంకనాగిపించడానికి. రెడీగా ఉండు, మేము చూసుకుంటాం కదా. వైసీపీ ఎలా సంకనాగిపోవాలనో రావణ్ గాడు నేను స్కెచ్ చేస్తాం. ప్రిపేర్ అవ్వు, నువ్వు వంపు. నీకు డబ్బులు ఎక్కువైపోతే జనరల్గా కొవ్వు ఎక్కువ అవుతుందన్న. ఆ కొవ్వుతోనే కొట్టుకుంటూ ఉంటాం. అదే విపరీతం జరగబోయే ముందు ఇలాంటి సిమ్టమ్సే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి విపరీత ధోరణి వైసీపీలో జరుగుతోంది. సో దానికి ఖచ్చితంగా జగనన్న మనం మూల్యం చెల్లించుకోవాల్సిందే. రెడీగా ఉండు.